అందరికీ నమస్తే. వెల్కమ్ టు రియల్ డేటా అనాలిసిస్ సిరీస్. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఈరోజు ఎస్క్యూఎల్ టాపిక్ డేట్ టైమ్ ఫంక్షన్స్. సో ఈరోజు నేను ఎలాంటి బేస్ టేబుల్ అండ్ డెమో టేబుల్ తీసుకోవట్లేదు. అండ్ నా కరెంట్ డేట్ టైంతో మీకు డేట్ టైం ఫంక్షన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది MySQL వర్క్ బెంచ్ యూజ్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది MySQL వర్క్ బెంచ్, సో నథింగ్ బట్ లైక్ MySQL సర్వర్, MySQL సర్వర్ కన్నా MySQL డేటాబేస్ అని చెప్పచ్చు. సో కొంతమంది SSMS యూజ్ చేస్తూ ఉంటారు. సో SSMS అంటే SQL సర్వర్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. ఓకే, ఇది నథింగ్ బట్ SQL సర్వర్ డేటాబేస్. సో ఇవి రెండు SQL అయినా కూడా మనము SSMSలో SQL సర్వర్ డేటాబేస్ యూజ్ చేస్తాం. MySQL వర్క్ బెంచ్లో MySQL డేటాబేస్ యూజ్ చేస్తాం. కాబట్టి ఈ డేట్ టైమ్ ఫంక్షన్స్ ఏంట్రా అంటే ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది, బట్ సింటాక్స్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు SSMS యూజ్ చేస్తున్నా, నేను SQL సర్వర్ డేటాబేస్ యూజ్ చేస్తున్నా. బట్ అయినా కానీ ఈ వీడియోలో MySQL సింటాక్స్ అండ్ SSMS క్వైరీస్ రెండు రాస్తాను. మీకు కొంతమంది MySQL వర్క్ బెంచ్ యూజ్ చేసే వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది. డేట్ టైమ్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి గెట్ డేట్ ఆఫ్ ఇన్ SQL సర్వర్. గెట్ డేట్ ఆఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు కరెంట్ డేట్ అండ్ టైం బోత్ చూడాలనుకున్నప్పుడు. సో ఇక్కడ నేను రాస్తాను ఎలా అంటే ఫస్ట్ MySQL. ఓకే, MySQLలో సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది. MySQL మనం ఎలా రాస్తామంటే సెలెక్ట్ నో ఆఫ్ అనమాట. సో సెలెక్ట్ నో ఆఫ్ అని రాస్తే, ఓకే, సెలెక్ట్ నో ఆఫ్ అని రాస్తే మనకు కరెంట్ డేట్ అండ్ టైం వస్తాయి అన్నమాట. బట్ SQLలో SQL సర్వర్లో మనం సెలెక్ట్ గెట్ డేట్ ఆఫ్ అని రాస్తాం యాజ్ కరెంట్ డేట్ టైం. ఓకే, MySQLలో నో ఆఫ్ అని రాస్తాము, SQL సర్వర్లో గెట్ డేట్ ఆఫ్ అని రాస్తాము. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని రన్ చేస్తాను. సో ఇక మీరు అవుట్పుట్ చూడొచ్చు. ఇప్పుడు ఈరోజు డేట్ ఏప్రిల్ 2026. ఇప్పుడు టైం వచ్చేసి 8:09:28 అవుతుంది అనమాట. ఈ విధంగా MySQLలో SQL సర్వర్లో రాయొచ్చు. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి బోత్. ఓకే, బోత్ ఇన్ MySQL అండ్ SQL సర్వర్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ టైం స్టాంప్. కరెంట్ టైం స్టాంప్ కూడా మనకు కరెంట్ డేట్ అండ్ టైం ఇస్తాయన్నమాట. సో ఎలా అంటే చూపిస్తాను ఒకసారి. ఓకే, సెలెక్ట్
కరెంట్ టైం స్టాంప్ యాజ్ కరెంట్ డేట్ టైం. ఇక్కడ కరెంట్, ఓకే. సో కరెంట్ టైం స్టాంప్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్ మనకు గెట్ డేట్ ఆఫ్కి ఏమొస్తుందో లైక్ కరెంట్ డేట్ అండ్ టైం. సో కరెంట్ టైం స్టాంప్కి కూడా డేట్ అండ్ టైం వస్తుంది. ఈ కరెంట్ స్టాంప్ అనేది బోత్ MySQLలో ఉంటుంది, SQL కూడా ఉంటుంది అనమాట. సో గెట్ డేట్ ఆఫ్కి కరెంట్ టైం స్టాంపు రెండు మనకు ఈక్వల్ సేమ్ అవుట్పుట్ వచ్చేటప్పుడు రెండు ఫంక్షన్స్ ఎందుకు ఉన్నాయి, మనము ఏ ఫంక్షన్ యూజ్ చేస్తే మేలు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే గెట్ డేట్ ఆఫ్ అనేది SQL సర్వర్కి మాత్రమే సంబంధించింది. బట్ కరెంట్ టైం స్టాంప్ అనేది ఎట్లా అంటే అదొక స్టాండర్డ్ SQL ఫంక్షన్ అనమాట. అంటే ANSI స్టాండర్డ్. సో ANSI స్టాండర్డ్ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ పెట్టుంటారు అన్నమాట కొన్ని వాటికి, కొన్ని ఫంక్షన్స్కి. లైక్ సెలెక్ట్, వేర్, ఆర్డర్ బాయ్, అంటే ఇవి ఏ డేటాబేస్లో అయినా ఏ సర్వర్లో అయినా కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని స్టాండర్డ్ SQL ఫంక్షన్స్ అంటారు. అలాంటి స్టాండర్డ్ SQL ఫంక్షన్స్లో ఒకటి వచ్చేసి కరెంట్ టైం స్టాంప్. అంటే కరెంట్ టైం స్టాంప్ అనేది మనము MySQL యూజ్ చేస్తాం, PostgreSQL యూజ్ చేస్తాం, ఇలా చాలా వాటిలో యూజ్ చేస్తాం అనమాట. బట్ గెట్ డేట్ ఆఫ్ అనేది ఓన్లీ SQL సర్వర్లో మాత్రమే యూజ్ చేస్తాం. సో అది మనకు డిఫరెన్స్ కరెంట్ టైం స్టాంప్కి అండ్ గెట్ డేట్ ఆఫ్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఓకే ఫస్ట్ MySQL. సో ఇప్పుడు మనము డేట్ మాత్రమే కావాలా? ఇప్పుడు నాకు ఇక్కడ కరెంట్ డేట్ అండ్ టైం వచ్చాయి కదా, నాకు జస్ట్ కరెంట్ డేట్ మాత్రమే కావాలా? అలాంటప్పుడు MySQL ఎలా రాస్తామంటే సెలెక్ట్ కరెంట్ డేట్ ఆఫ్ అని రాస్తాం యాజ్ కరెంట్ డేట్. ఓకే, బట్ SQLలో కరెంట్ డేట్ అలాంటివి ఏమి ఉండవు. మనము డేట్ని క్యాస్ట్ చేయాలి. ఓకే, క్యాస్టింగ్ ఒక క్యాస్ట్ ఫంక్షన్ ఉంటుంది. క్యాస్ట్ ఆఫ్ గెట్ డేట్ ఆఫ్ అంటే కరెంట్ డేట్ తీసుకొని దాన్ని డేట్లోకి కన్వర్ట్ చేసి నాకు ఇవ్వు అని చెప్తాం మనం. ఓకే, కరెంట్ డేట్. సో MySQL అయితే కరెంట్ డేట్ ఆఫ్ అని యూస్ చేస్తే చాలు, అలాంటి క్యాస్టింగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కరెంట్ డేట్ అని యూజ్ చేస్తే కరెంట్ డేట్ వచ్చేస్తుంది. బట్ SQLలో మాత్రం క్యాస్ట్ ఆఫ్ అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనకు ఓన్లీ డేట్ మాత్రమే కావాలి అనేటప్పుడు. ఓకే, క్యాస్టింగ్ యూజ్ చేసి క్యాస్ట్ గెట్ డేట్ ఆఫ్. గెట్ డేట్ ఆఫ్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? బోత్ డేట్ అండ్ టైం రావడానికి. బోత్ డేట్ అండ్ టైం తీసుకొని దాంట్లో నుంచి డేట్ని మాత్రమే అంటే దాన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, క్యాస్టింగ్ చేస్తుంది. ఓకే, యాజ్ డేట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు టైం మాత్రమే కావాలి. సో ఇందాక మనకు డేట్ మాత్రమే కావాలంటే ఈ విధంగా రాసాం కదా. ఇప్పుడు నాకు టైం మాత్రమే కావాలి. టైం మాత్రమే కావాలన్నప్పుడు SQL ఎలా రాస్తామంటే సేమ్ ఇక్కడ కరెక్ట్ డేట్ వాడాం కదా, సెలెక్ట్ కరెక్ట్ డేట్ వాడాం కదా, ఇక్కడ జస్ట్ కరెక్ట్ టైం అనమాట, అంతే. కరెక్ట్ టైం యాజ్ కరెంట్ టైం. సేమ్ మనకు కరెంట్ డేట్ కావాలంటే కరెంట్ డేట్, కరెంట్ టైం కావాలంటే కరెక్ట్ టైం. బట్ SQL ఎలా అంటే సెలెక్ట్ మళ్ళీ సేమ్ క్యాస్ట్ యూజ్ చేయాలి. క్యాస్ట్ గెట్ డేట్ ఆఫ్ యాజ్ టైం. ఇందాక మనం డేట్గా క్యాస్ట్ చేసాం, ఇప్పుడు మనం టైం క్యాస్ట్ చేస్తున్నాం అంతే. ఓకే, సారీ, కరెంట్ టైం.
దట్స్ ఇట్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు కరెంట్ టైం వచ్చేస్తుంది 8:15 అవుతుంది అనమాట. సో ఈ విధంగా కరెంట్ టైం అండ్ కరెంట్ డేట్. నెక్స్ట్, సో ఇప్పుడు నాకు కరెంట్ డేట్లో నుంచి ఓకే ఈరోజు డేటు. సో ఈరోజు డేట్ ఏంటి మనం ఇక్కడ చూద్దాం. సో ఈరోజు డేట్ ఏంటి 2026 4/15. ఓకే ఈరోజు డేట్ వచ్చి 15. ఓకే ఇయర్ వచ్చేసి 2026. నాకు ఇప్పుడు దీంట్లో నుంచి ఇయర్ మాత్రమే కావాలి. ఓకే నేను ఇక్కడ కరెంట్ డేట్ మాత్రం చూస్తున్నాను. మనకు రియల్ టైంలో ఎప్పుడన్నా కానీ టేబుల్స్ ఉన్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా డేట్ కాలం అనేది ఉంటుందన్నమాట. ఆ డేట్ కాలం నుంచి మనము ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా, మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా, డేని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా మనం ఈ ఫంక్షన్స్ యూస్ చేస్తే చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ డేట్కి మాత్రమే చేస్తున్నాను. మీరు థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ డేట్స్ మీద వర్క్ చేయొచ్చు సేమ్ ఫంక్షన్స్ని. నెక్స్ట్, ఇయర్ మాత్రమే కావాలి కాబట్టి both like in both SQL అండ్ MySQLలో ఇయర్ ఆఫ్ అని యూజ్ చేస్తాం. ఓకే ఓకే బోత్ ఇన్ MySQL ఓకే అండ్ SQL. జస్ట్ సెలెక్ట్ ఇయర్ ఆఫ్ అంతే. సెలెక్ట్ ఇయర్ ఆఫ్, గెట్ డేట్ ఆఫ్ యాజ్ కరెంట్ ఇయర్. దట్స్ ఇట్. సి ఇక్కడ మనకు కరెంట్ ఇయర్ వచ్చేసింది. సో MySQLలో కానీ SQLలో కానీ రెండిట్లో జస్ట్ ఇయర్ ఆఫ్ అంతే. ఇయర్ ఆఫ్ డేట్ మనకాడ ఏ డేట్ ఉంటే అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు టేబుల్ ఉంది, ఆ టేబుల్కి డేట్ కాలం ఉంది. ఆ డేట్ కాలంకి జస్ట్ ఆర్డర్ డేటు అటేమో ఉన్నాయనుకోండి, జస్ట్ ఇక్కడ మనము ఇయర్ ఆఫ్ ఆర్డర్ డేట్ అనేది ఇస్తే చాలు. మనకు మొత్తం ఆ కాలంకి సంబంధించి మొత్తం పక్కన ఏవేవి ఉన్నాయో ఇయర్స్ అవి వచ్చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మంత్ కూడా సేమ్. మనకి మంత్ కూడా కావాలనుకోండి, మంత్ కూడా సేమ్ అనమాట బోత్. నేను ఇక్కడ ఓకే ఎందుకు టైం వేస్ట్, ఇక్కడ కాపీ పేస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సేమ్ ఏం లేదు, ఇక్కడ ఇయర్ తీసేసి మంత్ పెట్టేస్తున్నాను. ఓకే ఇక్కడ కరెంట్ మంత్. దట్స్ ఇట్. మనకు కరెంట్ మంత్ చేస్తుంది అనమాట. కరెంట్ మంత్ 4th. ఇప్పుడు 4th April. ఓకే బోత్ MySQL అండ్ SQLలో సేమ్ ఫంక్షన్. ఇప్పుడు నాకు డే కావాలి. డే జస్ట్ డే, అది ఏ రోజు అని అంతే. ఓకే కరెంట్ డే. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే 15. ఓకే ఈరోజు డేట్ వచ్చేసి 15. ఈరోజు డేట్ వచ్చేసి 15th April 2026 అనమాట. సో ఓకే బోత్ MySQL అండ్ SQLలో సేమ్ ఉంటాయి ఇయర్, మంత్, డేట్. ఓకే ఒక డేట్ నుంచి మనము ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇయర్ ఆఫ్, మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మంత్ ఆఫ్, డేని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే డే ఆఫ్ అంతే. సో ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, నాకు పర్టికులర్ పార్ట్ మాత్రమే కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము కరెంట్ డేట్ చూద్దాం ఇప్పుడు, లైక్ కరెంట్ టైం చూద్దాం ఒకసారి. ఇది సో కరెంట్ టైం చూస్తే 8:19 minutes అవుతుంది, అంటే 8:19 అవుతుంది. నాకు ఇప్పుడు హవర్ మాత్రమే కావాలంటే 8 కావాలా. ఓకే ఇప్పుడు ఎంత హవర్. సో అలాంటప్పుడు నేను డేట్ పార్ట్ యూజ్ చేస్తాను అనమాట. సో అది MySQLలో అయితే ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేస్తాం మనం. ఓకే సెలెక్ట్ extract of hour from no off. మనం no off యూజ్ చేస్తాం కాబట్టి ఓకే కరెంట్ ఆఫ్ జస్ట్ అంటే కరెంట్ డేట్ టైం నుంచి నాకు జస్ట్ హవర్ కావాలి ఎక్స్ట్రాక్ట్, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తాం. సో హవర్ ఫ్రమ్ అని రాయాలి ఇక్కడ. ఓకేనా SQL అయితే
ఎస్క్యూఎల్ అయితే డేట్ పార్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట ఫంక్షన్. ఓకే, డేట్ పార్ట్ ఆఫ్ అవర్ కామా గెట్ డేట్ ఆఫ్ యాజ్ కరెంట్ అవర్. సో ఇక్కడ మనము హవర్ ఫ్రమ్ అని రాయము. ఓకే, ఎస్క్యూఎల్లో డేట్ పార్ట్ యూజ్ చేసినప్పుడు హవర్ ఫ్రమ్ అని రాయం మనము, జస్ట్ హవర్ కామా గెట్ డేట్ ఆఫ్. MySQLలో మాత్రం హవర్ ఫ్రమ్ నో ఆఫ్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు హవర్ మాత్రం యూజ్ చేస్తున్నాయి. సో కరెంట్ హవర్ 8. ఓకే, మనం ఏదన్నా స్పెసిఫిక్ పార్ట్ కావాలంటే హవరే కాదు, మినిట్స్ కావాలన్నా, సెకండ్స్ కావాలన్నా, ఏం కావాలన్నా ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు కరెంట్ డేట్లో నుంచి నాకు మంత్ కావాలి. ఓకే, కరెంట్ డేట్లో నుంచి మంత్ కావాలి. సో MySQL అయితే ఫస్ట్ MySQL అయితే మంత్ నేమ్ అని యూజ్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ మంత్ నేమ్ ఆఫ్ నో ఆఫ్ యాజ్ కరెంట్ మంత్ నేమ్. సో అదే SQL అయితే సెలెక్ట్ డేట్ నేమ్ మంత్ కామా గెట్ డేట్ ఆఫ్ కరెంట్ మంత్ నేమ్. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తే నాకు కరెంట్ మంత్ ఏప్రిల్ వచ్చేస్తుంది అనమాట. సో మనం కరెంట్ మంత్ ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఉన్నాము, అది మనకు ఫుల్ మంత్ నేమ్ కావాలి. ఓకే, ఫుల్ మంత్ నేమ్ కావాలన్నప్పుడు ఎస్క్యూఎల్లో మనం డేట్ నేమ్ అని ఉపయోగిస్తాం. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, MySQLలో ఎలా ఉంటాయంటే సింటాక్స్ మ్యాక్సిమము ఎక్స్ట్రాక్ట్, మంత్ నేము ఇలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. బట్ ఎస్క్యూఎల్లో అలా కాదు. ఎస్క్యూఎల్లో ఒక పర్టికులర్ పార్ట్ కావాలంటే డేట్ పార్ట్, మనకు మంత్ నేమ్ కావాలంటే డేట్ నేము. సో ఈ విధంగా సింపుల్గా ఉంటుందన్నమాట, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా ఉంటుంది. ఓకే, అండ్ డేట్ టైమ్ ఫంక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి డేట్ యాడ్. సో మీకు నేను ఇలా MySQL అండ్ SQL రెండు చెప్తా ఉంటే కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నేను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమంది MySQL వర్క్ బెంచ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో చాలామంది ఇప్పుడు SQL నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి చాలామంది నేర్చుకునే వాళ్ళు MySQL వర్క్ బెంచ్ ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అంటే అది కొద్దిగా ఫ్రీ రిసోర్స్, ఓకే, ఫ్రీగా ఎక్కించుకుంటారు టూల్. అది చాలామంది దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. బట్ మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేస్తారంటే MySQL వాళ్ళు అసలు దీన్ని పట్టించుకోకుండా దీన్ని మాత్రమే నేర్చుకోండి. SQL వాళ్ళు దీన్ని మాత్రం నేర్చుకోండి. సో ఎవరైతే ఏది నేర్చుకుంటారో, కొంతమంది SQL నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు SQL మాత్రం నేర్చుకోండి. MySQL నేర్చుకునే వాళ్ళు అది వేరనమాట. ఓకే, MySQL వర్క్ బెంచ్ అది. MySQL వర్క్ బెంచ్ అండ్ MySQL డేటాబేస్ సర్వర్ అది డిఫరెంట్, అసలు డిఫరెంట్ మొత్తం. ఓకేనా, డేటాబేసెస్ డిఫరెంట్. ఇది SQL సర్వర్ డేటాబేస్ అండ్ అది MySQL సర్వర్ డేటాబేస్ అనమాట. ఓకేనా, ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ వచ్చేసి డేట్ యాడ్ ఫంక్షన్. ఓకే, MySQLలో డేట్ యాడ్ ఫంక్షన్ ఎలా రాస్తామంటే ఇంటర్వెల్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో డేట్ యాడ్ కీవర్డ్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే సెలెక్ట్ డేట్, ఇక్కడ అండర్ స్కోర్ ఇవ్వాలి. ఓకేనా, డేట్ అండర్ స్కోర్ యాడ్ ఆఫ్. ఓకే, యాడ్ ఆఫ్ నో ఆఫ్ కరెంట్. ఓకే, కరెంట్ డేట్కి నాకు ఇక్కడ మనం ఇంటర్వెల్ ఇవ్వాలి. ఇంటర్వెల్ 5 days. ఓకే,
ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే MySQLలో డేట్ యాడ్ చేయి, కరెంట్ డేట్ ఎంత 15th ఏప్రిల్, 15th ఏప్రిల్కి 5 days యాడ్ చేయి అంటే 20th ఏప్రిల్ అని మనకు వస్తుంది అనమాట. ఓకే, రిజల్ట్లో 20 ఏప్రిల్ అని వస్తుంది. 20 ఏప్రిల్ అని వస్తుంది కరెంట్ డేట్. ఇక్కడ నేను కరెంట్ డేట్ యూస్ చేస్తున్నా కాబట్టి నో ఆఫ్. మీకు ఏదైనా పర్టికులర్ టేబుల్ ఉంటే అక్కడ డేట్ కాలం నేమ్ ఇచ్చుకోండి ఇక్కడ. ఓకేనా, డేట్ యాడ్ ఆఫ్ నో ఆఫ్ ఇంటర్వెల్ 5 days. ఓకేనా, అంతే, ఇంటర్వెల్ 5 days. బట్ ఎస్క్యూఎల్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్క్యూఎల్ ఏంటంటే సెలెక్ట్ డేట్ యాడ్. మనం చూడండి, డేట్ యాడ్కి అండర్స్కోర్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, అండర్స్కోర్ ఇవ్వకూడదు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డే ఇవ్వాలా. సో దేనికి మనం డేకి యాడ్ చేయాలా, మంత్కా ఇయర్కా అని. నెక్స్ట్ ఎన్ని రోజులని ఇంటర్వెల్. ఓకే, 5 days యాడ్ చేయండి. ఏ డేట్కి, నాకు ప్రస్తుతానికి ఎలాంటి టేబుల్ లేదు కాబట్టి కరెంట్ డేట్కి. ఓకే, జస్ట్ డేట్ యాడ్ ఆఫ్ డే యాడ్ చేయి, 5 days యాడ్ చేయి, కరెంట్ డేట్కి యాడ్ చేయి అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసేసి 20 ఏప్రిల్ వచ్చింది. కరెంట్ డేట్ ఎంత 15th ఏప్రిల్. సో డేట్ యాడ్ ఫంక్షన్ ఈ విధంగా యూజ్ చేస్తున్నాం మనం డేట్ని యాడ్ చేయడానికి. నెక్స్ట్ డేట్ సబ్స్క్రిప్షన్. ఓకే, డేట్ సబ్స్క్రిప్షన్ అనమాట. నెక్స్ట్ డేట్లో నుంచి మనము కొన్ని డేస్ని కానీ అట్లా కానీ సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 5 daysని సబ్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ క్వెరీ సేమ్ అనమాట. క్వెరీ దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను. ఇది MySQLలో సేమ్ క్వెరీ ఉంటుంది. బట్ ఇక్కడ డేట్ యాడ్ తీసేసి డేట్ సబ్ట్రాక్ట్. ఓకే, ప్లీజ్ సబ్ట్రాక్ట్ చెయ్యి అని చెప్తున్నాం మనం దానికి. ఓకే, డేట్లో నుంచి 5 daysని సబ్ట్రాక్ట్ చెయ్యి, అంతే. ఇక్కడ ఇంకా ఏం మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ డేట్ ఫంక్షన్ మారుతుంది. ఇక్కడ డేట్ యాడ్ చేయాలంటే డేట్ యాడ్, మనము డేట్ సబ్ట్రాక్ట్ చేయాలంటే డేట్ సబ్ అనమాట. సో అంతే. కానీ ఎస్క్యూఎల్లో ఏమవుతుందంటే ఎస్క్యూఎల్లో డేట్ సబ్ట్రాక్ట్ అనే ఫంక్షనే లేదు. ఓకే, డేట్ సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ ఎస్క్యూఎల్లో లేదు. సో మనము డేట్స్ని రిమూవ్ చేయాలంటే ఎలా అంటే జస్ట్ ఇక్కడ ఇంటర్వెల్ ఉంది కదా, మనం +5 అని ఇచ్చాం కాబట్టి ప్లస్ యాడ్ అయ్యింది, 5 days యాడ్ అయ్యింది. ఇక్కడ మనం -5 అని ఇస్తే ఏమవుతుందంటే 5 days మైనస్ అవుతుంది అనమాట. హియర్ 10 వచ్చింది, కరెంట్ డేట్ అంతా 15. ఓకేనా, ఈ విధంగా జస్ట్ మనం ఇక్కడ మార్చాలా, ఫంక్షన్ మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నెంబర్ మారిస్తే చాలు. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా మనము డేట్ యాడ్ మాత్రమే ఉపయోగించి ఇంటర్వెల్ -5 వల్ల యూస్ చేయొచ్చు. ఓకే, MySQL కూడా. బట్ ఇక్కడ డేట్ సబ్ట్రాక్ట్ ఫంక్షన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మనకు MySQLలో. ఎస్క్యూఎల్లో అసలు ఉండదు. ఎస్క్యూఎల్లో మనము ఇలానే -5 అని ఇంటర్వెల్ ఇచ్చుకోవాలి, మైనస్లలో ఇచ్చుకోవాలి. ఓకే, డేట్ టైమ్ ఫంక్షన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చేసి డేట్ డిఫరెన్స్ అనమాట. సో డేట్ డిఫరెన్స్ MySQL ఎలా రాస్తామంటే సెలెక్ట్. ఓకే, కామెంట్లో పెడతాను. ఓకే, సెలెక్ట్ డేట్ డిఫ్ ఆఫ్. ఓకే, ఫంక్షన్ అనేది సేమ్ అనమాట. ఓకే, ఫంక్షన్ సేమ్ ఉంటుంది. సేమ్ ఫంక్షన్ బోత్ లైక్ MySQLలో ఎస్క్యూఎల్లో ఫంక్షన్ సేమ్. అంటే డేట్ డిఫ్ అంతే. బట్ లోపల ఈ పారామీటర్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ నో ఆఫ్ ఇక్కడ డేట్ 2026 ఎంత ఇద్దాం మనం. ఓకే, 04 అండ్ 01 ఇద్దాం. ఓకే, అంటే కరెంట్ డేట్కి నాకు అంటే కరెంట్ డేట్ ఎంత 15కి నాకు ఈ మంత్ ఫస్ట్కి డిఫరెన్స్ ఎంత అంటే అది 15 days అని ఇస్తుంది, 14 ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎస్క్యూఎల్.
ఎస్క్యూఎల్ ఎలా రాస్తామంటే సెలెక్ట్ డెఫ్ ఆఫ్ సేమ్ ఫంక్షన్ డేట్ డిఫే ఉంటుంది, బట్ ఇక్కడ మనము దేని ప్రకారం మనకు డిఫరెన్స్ కావాలి, నాకు డే కావాలి కాబట్టి అంటే మంత్ ప్రకారమైన ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మంత్ ఇవ్వచ్చు, ఇయర్ ఇవ్వచ్చు, అంటే ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది టూ డేట్స్ మధ్య, ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందని మెచ్చుకోవచ్చు. ఇక్కడ నాకు డేస్ కావాలి కాబట్టి డే ఆఫ్. అండ్ ఇక్కడ ఏంట్రా అంటే మనము ఫస్ట్ డేట్ ఇచ్చేయాలి. ఓకే, మినిమం డేట్ ఇవ్వాలి ఫస్ట్. అండ్ 04 అండ్ 01 అని ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ గెట్ డేట్ ఆఫ్ అని ఇస్తున్నాం యాజ్ డిఫ్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు డిఫరెన్స్ వచ్చింది, 14 అని వచ్చింది. ఓకే, అంటే ఏప్రిల్ 1 కానించి కరెంట్ డేట్ 15th ఏప్రిల్కి 14 డేస్ ఉంది మధ్యలో డేస్ కాబట్టి. సో ఇక్కడ నేను మంత్ ఇచ్చాను అనుకోండి, ఒకవేళ పడి మంత్ ఇస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది, 0 అని వస్తుంది. ఎందుకంటే సేమ్ మంత్ కదా, ఏప్రిల్. ఒకవేళ పడి నేను ఇక్కడ 3 అని పెడితే అప్పుడు నాకు 1 వస్తుంది. 1 వచ్చింది. సో అట్లా ఈ విధంగా ఇక్కడ ఏ కావాలంటే డే కావాలంటే డే, మంత్ కావాలంటే మంత్. సో ఆ విధంగా మనకు నచ్చింది. మనకు దేంట్లో డిఫరెన్స్ చూద్దాం అనుకుంటున్నాం, డేస్లో నుంచి మంత్లో నుంచి అటు చూసేదానికి ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫార్మాటింగ్ అనమాట. సో డేట్ టైం ఫంక్షన్స్లో నెక్స్ట్ వచ్చి డేట్ ఫార్మాటింగ్. ఇన్ MySQLలో డేట్ ఫార్మాట్కి డేట్ ఫార్మాట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సెలెక్ట్ డేట్ అండర్స్కోర్ ఫార్మాట్ ఆఫ్. సో ఇవన్నీ సింటాక్సెస్ గుర్తుపెట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేయాలా. ఓకే, ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటేనే గుర్తు ఉంటాయి. ఒకేసారి ఇన్ని ఫంక్షన్స్ చూసి ఓకే ఏంది ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయే, ఇన్ని ఎప్పుడు నేర్చుకునేది, ఇన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకునేది అంటే మనం నేర్చుకోలేము. ఓకే, జస్ట్ ఫంక్షన్ అంటే డేట్ యాడ్కి ఏం ఫంక్షన్, డేట్ డిఫ్కి ఏం ఫంక్షన్, ఓకే డేట్ ఫార్మాట్ చేయాలంటే ఎలా, డేట్ పార్ట్ అంటే ఏంటి, మనం ఒక ఇయర్ మంత్ డేట్ ఎక్స్ట్రా చేయాలంటే ఏ ఫంక్షన్ ఉపయోగించాలా, అలా మీరు నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒకేసారి వీడియోలో అన్ని ఫంక్షన్స్ చూస్తే కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది అని భయం వస్తుంది, బట్ డోంట్ వరీ. ఓకే, ఎవరైనా ఈజీగా నేర్చుకునేయచ్చు, చాలా ఈజీగానే ఉంటాయి ఇవన్నీ. ఓకే, డేట్ ఫార్మాట్ ఆఫ్ నో ఆఫ్ కామా. ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఏ ఫార్మాట్లో కావాలో అని ఇవ్వాలి అనమాట. సో కరెంట్ డేట్ ఉంది, ఇక్కడ నో ఆఫ్ అంటే నాకు ఏమొస్తుంది, డేట్ అండ్ టైం వస్తుంది. అది కూడా ఎలా వస్తుంది, నాకు ఫస్ట్ ఇయర్ వస్తుంది, ఆ తర్వాత మంత్ వస్తుంది, ఆ తర్వాత డేట్ వస్తుంది అనమాట. కానీ నాకు ఎలా కావాలి అంటే ఫస్ట్ డేట్ కావాలి, మళ్ళీ మంత్ కావాలి, మళ్ళీ ఇయర్ కావాలి. సో అలాంటప్పుడు నేను %d ఓకే అండ్ దెన్ %m అండ్ దెన్ %y అని ఈ విధంగా ఇస్తాను నేను. ఓకే, ఇది MySQLలో. అదే SQLలో అయితే సెలెక్ట్ జస్ట్ ఫార్మాట్ ఆఫ్. ఇక్కడ మనం డేట్ ఫార్మాట్ అని ఉపయోగించము, జస్ట్ ఫార్మాట్. ఓకే, ఫార్మాట్ ఆఫ్ గెట్ డేట్ ఆఫ్ కామా. ఏ ఫార్మాట్లో కావాలి అంటే ఇక్కడ మనము పర్సంటేజ్ ఉపయోగించకుండా DD ఓకే MM ఓకే ఇయర్. ఓకే, ఈ విధంగా నాకు కావాలా అని అనుకుంటున్నాను. యాజ్ ఫార్మాటెడ్ డే. ఓకే, ఫార్మాటెడ్ డేట్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది 15 ఏప్రిల్ 2026 అని వచ్చేసింది. సో ఈ విధంగా మనము డేట్ని ఫార్మాట్ చేయాలనుకుంటే, అంటే మామూలుగా మనకు డేట్ ఎలా వస్తుంది. సో ఇక్కడ మనకు చూపిస్తాం ఒకసారి. సెలెక్ట్ క్యాస్ట్ ఆఫ్
గెట్ డేట్ ఆఫ్ యాజ్ డేట్. ఓకే, ఇప్పుడు ఇవి రెండు రన్ చేసి చూపిస్తాను మీకు. రెండు రన్ చేస్తే నాకు మామూలుగా కరెంట్ డేట్ ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ ఇయర్ వస్తుంది, ఆ తర్వాత మంత్ వస్తుంది, ఆ తర్వాత డేట్ వస్తుంది. కానీ నాకు అలా వద్దు, నాకు ఈ ఫార్మాట్లో కావాలి. ఫస్ట్ డేట్ కావాలి, మళ్ళీ మంత్ కావాలి, ఇయర్ కావాలి. సో ఫస్ట్ డేట్, మళ్ళీ మంత్, మళ్ళీ ఇయర్. సో ఈ విధంగా మనకు నచ్చినట్టు ఫార్మాట్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఫార్మాట్ యూజ్ చేయొచ్చు. ఓకే, అది కూడా ఎస్క్యూఎల్లో ఫార్మాట్. MySQL అయితే డేట్ ఫార్మాట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ డేట్ టైం ఫంక్షన్స్లో వచ్చేసి కన్వర్ట్ అండ్ క్యాస్ట్ అన్నమాట. సో MySQLలో మనం డేటా టైప్ని చేంజ్ చేయాలా అంటే క్యాష్ యూజ్ చేస్తాం. సో సెలెక్ట్ క్యాస్ట్ ఆఫ్ నో ఆఫ్ యాజ్ డేట్. సో ఈ విధంగా అంటే ఇప్పుడు డేట్ టైం యాక్చువల్లీ నో ఆఫ్ అంటే డేట్ టైం, అది డేట్ టైం డేటా టైప్ నుంచి డేట్కి మార్చాలంటే క్యాష్ ఉపయోగిస్తాం అనమాట. ఇన్ ఎస్క్యూఎల్లో మనము సెలెక్ట్ కన్వర్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ క్యాష్ యూజ్ చేయకుండా కన్వర్ట్ యూజ్ చేస్తాం. కన్వర్ట్ యూజ్ చేసి ఓకే, ఇక్కడ వేర్ క్యార్, నాకు ఇప్పుడు డేట్ అనేది వేర్ క్యార్లోకి చేంజ్ చేయి. ఓకే, గెట్ డేట్ ఆఫ్ ఓకే. సి హియర్ మనకు ఇప్పుడు గెట్ డేట్ ఆఫ్ అంటే మనకు మామూలుగా ఏమొస్తుంది. ఓకే, 1 minute. 103 అంటే ఏంటంటే ఇది ఎస్క్యూఎల్ సర్వర్కి డేట్ని ఎలా ఫార్మాట్ చేయాలో చెప్తుంది అనమాట. సో లైక్ ఇండియన్ డేటా ఫార్మాట్ కానీ లేకపోతే బ్రిటిష్ డేట్ ఫార్మాట్ కానీ అది ఆ విధంగా కన్వర్ట్ చేయని చెప్తుంది. ఓకే, అంటే బేసికల్గా మనకు డేట్ అనేది ఫస్ట్ ఇయర్, మంత్, మళ్ళీ డేట్ వస్తుంది కదా. నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ అవుట్పుట్లో డేట్, మంత్, ఇయర్ వచ్చాయి. సో అందుకని నేను ఇక్కడ 103 అనేది యూజ్ చేశాను అనమాట. ఓకే, అండ్ డేట్ టైం ఫంక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ మంత్. సో MySQL అయితే లాస్ట్ డే అని యూజ్ చేయొచ్చు మనం సింపుల్గా. ఓకే, సెలెక్ట్ లాస్ట్ డే ఆఫ్ నో ఆఫ్ అంటే మనకిప్పుడు ఈ కరెంట్ డేట్లో నుంచి, కరెంట్ డేట్ ఎంత 15th 4th కదా, లాస్ట్ డేట్ అంటే మనకు 30th 4 వస్తుంది అనమాట. ఓకే, ఈ మంత్ 30 days కాబట్టి 30 అని వస్తుంది. సో ఇన్ ఎస్క్యూఎల్ అయితే మనము సెలెక్ట్ ఎండ్ ఆఫ్ మంత్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఈఓ మంత్, ఎండ్ ఆఫ్ మంత్, గెట్ డేట్ ఆఫ్ యాజ్ లాస్ట్ డేట్ అని ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను రన్ చేస్తే 34 వచ్చింది. ఓకే, లాస్ట్ డేట్ అంటే ఈ మంత్ లాస్ట్ డేట్ ఎంతో అంటే మంత్ ఆఫ్ ఎండ్ అంతే. ఓకే, ఈ మంత్కి లాస్ట్ డేట్ ఏంటో అది ప్రింట్ అవుతుంది మనకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డేట్ వ్యాలిడేషన్. నెక్స్ట్ డేట్ టైం ఫంక్షన్స్లో డేట్ వ్యాలిడేషన్. సో MySQL అయితే ఒక డేట్ని యాక్చువల్లీ డేట్ వ్యాలిడేషన్ అంటే సో కొన్నిసార్లు MySQLలో డేట్ అనేది స్ట్రింగ్ లాగా మారిపోతూ ఉంటుంది మనం ఎప్పుడన్నా కానీ ఎక్సెల్ షీట్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు. సో అలాంటప్పుడు మనము ఆ స్ట్రింగ్ డేట్ని మనము డేట్ ఫార్మాట్లకి కన్వర్ట్ చేయాలి. సో అలాంటప్పుడు మనము సెలెక్ట్ str to date
లైక్ స్ట్రింగ్ టు డేట్ అనమాట. అంటే మనకి డేట్ అప్పుడప్పుడు ఎలా వస్తుందంటే 2026/04/15 అని వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనము నాకు ఈ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే డేట్లోకి. సో ఓకే, వై అండ్ పర్సంటేజ్ సింబల్, ఓకే, ఎం, అండ్ దెన్ అగైన్ పర్సంటేజ్ సింబల్ డి. సో ఈ విధంగా కన్వర్ట్ చేయని మనం చెప్తాం. సో ఎస్క్యూఎల్లో అయితే డేట్ వ్యాలిడేషన్కి అసలు అది డేటా కాదా అని చూడడానికి జస్ట్ ఈజ్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఈజ్ డేట్ ఆఫ్. సో ఈజ్ ఇట్ డేట్ ఎట్లా. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ఇది డేటా కదా అని వస్తుంది. సో 1 అని వచ్చింది. 1 అని వచ్చిందంటే అది డేటే అని అర్థము. ఓకే, నెక్స్ట్ క్రియేట్ డేట్. ఓకే, నెక్స్ట్ డేట్ టైం ఫంక్షన్స్లో క్రియేట్ డేట్. సో MySQLలో డేట్ని క్రియేట్ చేయాలి అంటే, ఓకే, డేట్ని క్రియేట్ చేయాలంటే సెలెక్ట్ మేక్ డేట్ ఆఫ్ 2026/105. సో 2026కి నాకు డేట్ కింద చెప్తాం. సో ఎస్క్యూఎల్లో అయితే సెలెక్ట్ డేట్ ఫ్రమ్ పార్ట్స్, మనం ఇక్కడ ఇయర్, నెక్స్ట్ మంత్, ఆ తర్వాత డేట్ ఇచ్చేస్తే మనకు అది డేట్ క్రియేట్ చేసేసి ఇచ్చేస్తుంది. 15/4/2026 ఈ విధంగా ఇస్తుంది అన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం కరెంట్ డేట్ చూడాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి, నౌ అండ్ గెట్ డేట్ ఆఫ్. సో కరెంట్ డేట్ అండ్ టైం చూడాలంటే ఒక స్టాండర్డ్ ఎస్క్యూఎల్ ఫంక్షన్ కరెంట్ టైం స్టాంప్, అండ్ దెన్ ఆ కరెంట్ డేట్ని జస్ట్ డేట్ టైం నుంచి మనకు డేట్ మాత్రమే కావాలన్నప్పుడు క్యాస్ట్. సో జస్ట్ మనకు టైం మాత్రమే కావాలన్నప్పుడు క్యాస్ట్. సో MySQL అయితే కరెక్ట్ టైం అండ్ కరెక్ట్ డేట్. నెక్స్ట్ మంత్, ఇయర్, డే కావాలంటే సో ఇన్ బోత్ MySQL అండ్ SQLలో ఇయర్ ఆఫ్, మంత్ ఆఫ్, డే ఆఫ్. నెక్స్ట్ పర్టికులర్ పార్ట్ మాత్రమే కావాలంటే డేట్ టైంలో నుంచి డేట్ పార్ట్ ఆఫ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఇన్ MySQL. నెక్స్ట్ డేట్ నేమ్ ఆఫ్, మనకు మంత్ నేమ్ కావాలన్నప్పుడు. నెక్స్ట్ డేట్ యాడ్ చేయాలంటే డేట్ యాడ్. నెక్స్ట్ డేట్ డిఫరెన్స్, ఆల్సో క్యాస్ట్ ఫార్మాట్, అండ్ దెన్ కన్వర్ట్. ఎండ్ ఆఫ్ మంత్ అంటే ఎలా, అండ్ దెన్ ఈ డేటా కాదు అని ఈజ్ డేట్ ఆఫ్. డేట్ ఫ్రమ్ పాస్ అంటే డేట్ క్రియేట్ చేయడానికి. సో ఈరోజు వీడియోలో మనం డేట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మల్టీ రో ఫంక్షన్స్ అంటే విండో ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. అంతవరకు బాయ్ బాయ్.